నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంగా మార్చారు. క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించారు. వచ్చి అప్పుడు ఆయన మనం చెప్పాలా వాళ్ళు తెలుసులే మనం చైర్లు వేపించి పెట్టించింది మనం మళ్ళీ తిరిగి వచ్చింది నాకు చెప్తాను. సార్ రైతు మాట్లాడతారు సార్, ఊళ్ళో రైతులు చెప్పాలి కదా సార్. మేము వనులు బానిచ్చి మా పెట్టలు పెట్టేసి చెప్పండి సార్. ఉండండి మీరందరూ పక్కకి రండి. మా ఒక్క సైడ్కి పెన్షన్ కోసం మీ ఆయన డెత్ సర్టిఫికేట్ వస్తుంది. నోటిఫికేషన్ వదులుతారా? అడ్మిషన్లో ఎవరు ఓకే పక్కకు వచ్చండి. సైడ్ వస్తే సైడ్ రండి, సైడ్ రండి అన్న. మా ఇద్దరిగో సైడ్ తిరిగా
సైడ్ తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద సి హరికృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ 1986 నుంచి ఉన్న చట్టాలకు స్వస్తి చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, ఈ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము అవగాహన సదస్సులు నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చట్టాలన్నీ కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆ పాత చట్టాలు బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలను డిస్కస్ చేశాడు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు తయారు చేయడం జరిగింది. ఆ చట్టాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఇచ్చిన కంప్లైంట్ 7 కేసు కట్టేసి ఆ స్టేషన్లో పంపిస్తారు. ఆ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ఆ రకంగా కూడా ఎఫ్ఐఆర్ ఇస్తారు. అలాగే ఇదివరకు లాగా ఒక కేసు పెట్టేసి 10 మంది మీద పెట్టడానికి 20 మంది పెట్టడానికి ఉండదు. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఈ యొక్క విచారణ సమయంలో కూడా ఎవిడెన్స్ అనేది క్లియర్గా వీడియో రికార్డ్ చేస్తాం, ఆడియో రికార్డ్ చేస్తాం. మొత్తం కూడా ఏ కేసుకు సంబంధించిన వీడియో రికార్డు, ఆడియో రికార్డింగు, ఆడియో రికార్డింగు ఇవన్నీ కూడా చేసేసి కరెక్ట్గా న్యాయాన్ని చేకూర్చేదానికి, మీకు ఖచ్చితమైన న్యాయాన్ని మీకు చేకూర్చేదానికి ఈ చట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు గౌరవ గూడూరు సబ్ డివిజన్ ఆఫీసర్ అయిన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో 1860 నుంచి ఏర్పాటైన చట్టాలను మార్చుకోవడం జరిగింది. అది జూలై 1, 2024 నుంచి అమల్లోకి మనమే భారతీయ శిక్ష కానీ, సాక్ష్యాధారాలు కానీ, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కానీ మనమే రూపొందించుకుని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ఈ చట్టాల్లో అవేర్నెస్ కోసం మనం ఈ పబ్లిక్ మీటింగ్ ఈరోజు వాకాడులో కండక్ట్ చేసి, మా సిఐ గారు మేము కండక్ట్ చేసి ప్రజలకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ చట్టాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే 0 ఎఫ్ఐఆర్ అనేది ఈ చట్టంలో పొందుపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశము. బాధితుడు ఎక్కడున్నా కూడా సరే ఫిర్యాదు చేసి నేరుగా ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ SHO గారికి ఎఫ్ఐఆర్ చేసి పంపించడం జరుగుతుంది. దీనివల్ల బాధితుడికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే మహిళలకు కానీ తొందరగా సహాయం జరిగే అవకాశం ఈ 0 ఎఫ్ఐఆర్లో ఉంది. దాంతోపాటు కొంతమంది ఎవరైనా సరే స్టేషన్కి రాలేని పక్షంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ని రాసి సంతకం పెట్టి పంపించి దాని మీద ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసి బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనివలన స్టేషన్కి రాలేకపోయినా కూడా మీ యొక్క ఫిర్యాదును మాకు అందజేస్తే దాన్ని విచారించుకుని ఆ విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మనం రూపొందించుకున్న. అదేవిధంగా ఈ చట్టంలో
3 సంవత్సరాలకి దిగువన ఉన్న శిక్ష ఉన్న కేసులకి నేరుగా ఎఫ్ఐఆర్ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో శిక్షలు ఏవైనా ఉన్నట్లయితే దానిని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి డిఎస్పీ స్థాయి దానిపై అధికారులతో ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 7 years అండ్ ఎబో ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో దాని కింద వచ్చే సెక్షన్ల మేరకు నేరుగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు, ఒక బాధితుడికి 7 years ఎబో శిక్ష జరిగినప్పుడు నేరుగా సీన్లోకి వెళ్ళి బాధితుల స్టేట్మెంట్స్, విట్నెస్ల స్టేట్మెంట్ నేరుగా రికార్డ్ చేయడము, దాని ద్వారా నేరుగా ఎఫ్ఐఆర్ని కోర్టులకు పంపించడం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ కాకుండా కోర్టుల్లో న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మన చట్టాలు మనం రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టాల్లో కొన్ని శిక్షలతో పాటు సోషల్ సర్వీసెస్, చిన్న నేరాలు చేసే వాళ్ళకి సామాజిక బాధ్యత కింద కూడా శిక్షలు విధించడం జరుగుతుంది. ఇది కూడా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్లు చేయడాలు, ఇలాంటి వాటికి సామాజిక సేవ అనేది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పళ్ళకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా అమ్మవారి పళ్ళకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.